నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడి సమీపంలోని నాస్ ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్లో సంభవించిన అగ్ని ప్రమాదంపై పూర్తి విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని ప్రభుత్వ విప్ నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్లు ఆదేశించారు. నాస్ కంపెనీకి ఉన్న అనుమతులపై నివేదిక ఇవ్వాలని, ఉద్యోగుల భద్రత పట్ల తీసుకున్న చర్యలపై పోలీసులు నివేదిక సమర్పించాలని కలెక్టర్, ఎమ్మెల్యేలు ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ప్రభుత్వ విప్ వేముల వీరేశంతో కలిసి ప్రమాదం సంభవించిన నాస్ ఫార్మాస్యూటికల్ ల్యాబొరేటరీని తనిఖీ చేశారు. అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలను అడిగి తెలుసుకోవడమే కాకుండా పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అగ్నిమాపక శాఖ, స్థానిక తహసీల్దారు, ఎంపీడీఓలు ప్రమాద సంఘటనపై తక్షణమే నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అంతేకాక నాస్ కంపెనీకి ఉన్న అనుమతులపై నివేదిక ఇవ్వాలని, ఉద్యోగుల భద్రత పట్ల తీసుకున్న చర్యలపై పోలీసులు నివేదిక సమర్పించాలని కలెక్టర్, ఎమ్మెల్యేలు ఆదేశించారు. గురువారం రాత్రి చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ఉన్న నాస్ ఫార్మాస్యూటికల్లో రియాక్టర్ వద్ద సంభవించిన అగ్ని ప్రమాదంలో ఉద్యోగులు వెంకటేశ్వర్లు, లక్ష్మణ్ కుమార్లు గాయపడగా వీరిని హైదరాబాద్లోని డిఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆసుపత్రి వారితో మాట్లాడడం జరుగుతున్నదని, అంతేకాక పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ప్రమాద సంఘటనపై విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగిందని, ముఖ్యంగా సంఘటన జరగడానికి గల కారణాలు, ప్రమాదం అనుకోకుండా జరిగిందా లేదా ఎవరి తప్పిదం వలన సంభవించిందా అన్నది తెలియచేయాలని, సాంకేతిక సమస్య కారణంగా ప్రమాదం తలెత్తితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. నాస్ కంపెనీకి పొల్యూషన్ అనుమతితో పాటు ఇతర అనుమతుల వివరాలు సమర్పించాలని ఆదేశించారు. చిట్యాల ప్రాంతంలో ఉండే పరిశ్రమలు, చుట్టుపక్కల ప్రజలు, కార్మికులు కాలుష్యం బారిన పడకుండా చూడడంతో పాటు కార్మికులు, ప్రజల ప్రాణాల్ని కాపాడాల్సిన అవసరం ఉందని, ఎవరి ప్రాణాలకు హాని కలిగినా యాజమాన్యంపై చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ప్రత్యేకించి పరిశ్రమలో పనిచేసే ఉద్యోగుల భద్రత చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా యాజమాన్యంపై ఉందని, అలాగే పర్యావరణాన్ని సైతం ఎప్పటికప్పుడు కాపాడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరిని హైదరాబాద్లోని డిఆర్డీఎల్ అపోలో ఆసుపత్రికి పంపించి మెరుగైన చికిత్స అందించడం జరుగుతున్నదని, ప్రమాద సంఘటనపై వివిధ శాఖల విచారణ నివేదికలను కోరడం జరిగిందని, ప్రమాదంలో గాయపడిన ఉద్యోగుల కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంపెనీ తరపున అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, చిట్యాల తహసీల్దార్ విజయ్, ఇతర అధికారులు ఉన్నారు. ఇందులో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని సేఫ్ సైడ్గా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, ఎంప్లాయీస్ని అన్ని విధాలుగా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత యాజమాన్యానికి. అట్లాంటి విషయంలో ఏ మిస్టేక్ జరిగినా ప్రభుత్వం వైపు నుంచి కానీ, జిల్లా కలెక్టర్ వైపు నుంచి కానీ, మా వైపు నుంచి కానీ 100% బాధితుల పక్షాన, ఈ ప్రాంత ప్రజల పక్షాన ఉంటామని చెప్పేసి మేము ఆశిస్తాం.